కాంగ్రెస్ నాయకులు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు మల్కాజ్గిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ నాయకులు భూదేవి నగర్ డివిజన్లో సమస్యలపై పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగిరెడ్డి కాలనీ నుంచి లైలా కళాశాల రోడ్ రైల్వే గేట్ వరకు రోడ్డు గుంతలమయంగా ఉందని, గత 4-5 రోజుల నుంచి ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనికి పరిష్కారం చూపాలని ఇక్కడున్న 6 కాలనీల వాసులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దృష్టికి సమస్యను తీసుకువెళ్లగా వెంటనే స్పందించి అధికారులకు తెలపడంతో ఈ వర్షాకాలంలోపు ఈ పనులు రోడ్డు పనులను పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కేబుల్ శేఖర్, నిమ్మ అశోక్ రెడ్డి, మల్లెల శివ, కృష్ణగౌడ్, బాలకృష్ణారెడ్డి, సంజీవ్, భాస్కర్, నాగేశ్వరరావు, బబిత, బీనస్, మేరీ, పద్మ, లావణ్య, లక్ష్మి, నిర్మల, కార్యకర్తలు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం అండి. ముఖ్యంగా ఈ సమస్య పరిష్కారానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా నమస్కారం అండి. గత 4-5 రోజుల నుంచి చూసుకుంటే మనం లైలా కాలేజ్ నుంచి నాగిరెడ్డి కాలనీ వరకు ఈ గతుకుల రోడ్లు ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు ఒక్క యాక్సిడెంట్ అన్న జరుగుతుంది. దీన్ని ఏమైనా పరిష్కారం చేయాలి అని ఇక్కడ ఉన్నటువంటి 6 కాలనీ వాసులు, ఇష్టమ్మ ఎన్క్లేవ్ కానివ్వండి, రంగరామ నగర్ కానివ్వండి, ఎంఏఎస్ కాలనీ కానివ్వండి, మన డిఫెన్స్ కాలనీ కానివ్వండి, లేకపోతే నాగిరెడ్డి కాలనీ కానీ, ఈ కాలనీ వాసులు మైనంపల్లి హనుమంతరావు గారి దృష్టికి తీసుకురావడంతో ఆయన ఇమ్మీడియట్గా ఈ ప్రపోజల్ ముందు పెట్టినాం. గతంలో మనం కూడా చెప్పినాం, లైలా కాలేజ్ దగ్గర నుంచి కానాచిగూడ పెట్రోల్ పంప్ వరకు ఈ రోడ్డును పెట్టుకోవడం జరిగింది. అది మన 2 కోట్లు బడ్జెట్ దాటినందుకు దాన్ని మనము ప్రాజెక్ట్స్లో పెట్టడం జరిగింది. అది డిలే అవుతున్నది. ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క చొరవతోని మన రైల్వే గేట్ నుంచి నాగిరెడ్డి కాలనీ వరకు ఈ ప్యాచ్ అన్న ముందు చేయండి అని కాలనీ వాసులు రిక్వెస్ట్ చేసుకోవడంతో ఇక్కడ మేజర్ ఇష్యూ అవుతుంది. స్కూళ్ళు ఓపెన్ అయినాయి, పిల్లలు తీసుకురావడము, వాళ్ళ తల్లి పోయి తీసుకురావడము, అంటే లేడీస్ నడిపిస్తుంటే గుంతలలో భయం అవుతుంది అని చెప్పడంతో ఈ యొక్క ప్యాచ్ని ఇమీడియట్గా కొద్దిగా ట్యాకిల్ చేయండి అని చెప్పి మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క సూచనల మేరకు జెడ్సీ గారు కూడా ఇమీడియట్గా స్పందించి, సార్ అటువంటిది ఏమైనా ఉంటే ఇమీడియట్గా చేయండి, మళ్ళీ అంత ఇబ్బంది ఉంటే, ఎందుకంటే 6-7 కాలనీలే కాదు, కింద ఉన్నటువంటి ఇంకో 10 కాలనీలకు కూడా ఇదే అప్రోచ్. కాబట్టి దీన్ని సాధ్యమైనంత తొందరగా ఈ వర్షాకాలం లోపల దీన్ని ట్యాకిల్ చేయాలి అనే ఆలోచనతో ఇవాళ ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. అందరు కాలనీ వాసులు కూడా రావడం జరిగింది, వాళ్ళ రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ వర్షాకాలం లోపల ఈ వర్క్ కంప్లీట్ చేద్దామని మైనంపల్లి హనుమంతరావు గారి సూచనల మేరకు ముందుకెళ్ళి. ఇదే కాదండి, ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మల్కాజ్గిరి ప్రజలకి, మల్కాజ్గిరి రెసిడెంట్స్కి ఈ బోనాల పండుగ రాబోతున్నది. ప్రభుత్వం నుంచి నిన్న చూసుకున్నట్టయితే దాని మీద గతంలో 11 కోట్లు ఏవైతే కేటాయింపులు అయినాయో ఈసారి 20 కోట్లు జరిగింది. అంటే బతుకమ్మ మన బోనాల పండుగ నిర్వహణకు. కాబట్టి గుళ్ళకి ఏదైతే ప్రభుత్వం ఇచ్చే ఇది ఉన్నదో ఉత్సవ నిర్వహణకు, దానికి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కొద్దిగా అప్లై చేసుకోండి. మల్కాజ్గిరి క్యాంప్ ఆఫీస్లో మీకు పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మీరు ఏ టెంపుల్ వాళ్ళు కమిటీ అయినా సరే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కొద్దిగా అందజేసిపోతే మనం 15 రోజులలో దాని మీద ఒక ఉత్సవ నిర్వహణ ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ఇది ఒక చిన్న రిక్వెస్ట్. బోనాల పండుగకు కావాల్సినటువంటి ఉత్సవ నిర్వహణకు కావాల్సినటువంటి నిధులు ప్రభుత్వం విడుదల చేస్తున్నది. దానికి రిక్వెషన్స్ ఏవైనా సరే మైనంపల్లి క్యాంప్ ఆఫీస్కి మన ఆనంద్ బాగ్లో మీరు అందజేయగలరని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.